జనరేషన్స్ వస్తున్నాను తరతరాల శారీ నీ బుట్టకమ్మలు చూపి ఎంత బాగున్నాయి క్యూట్ పెడతాం కదా భలే ఉందిరా ఇట్లా ఈ డ్రెస్ సుదర్శన్ స్వీట్స్ తెప్పించుకున్నాడు. చేసుకో వడలు చేసి పెడతాను. నైస్ డ్రెస్, వావ్ సూపర్. పెడుతున్నా కళ్యాణి కాబట్టి బ్యూటిఫుల్ సారీ. వెయిటింగ్ అండి తాంబూలంకి వెళ్ళాలి. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ వరమహాలక్ష్మి వ్రతం రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మన ఆంధ్ర తెలంగాణ సైడ్ ఏమంటే వరలక్ష్మి వ్రతం అంటాము, ఇంకా కర్ణాటక సైడ్ ఏమంటే వరమహాలక్ష్మి వ్రతం అంటారు. సో ఇంకా ఇక్కడ ఏమంటే పొద్దున లేచిన వెంటనే చేసిన పని ఏమంటే నిన్న గొరిటాకు పెట్టుకున్నా కదా, అదంతా తీసేసి ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఇల్లు అంతా చిమ్మేసి తుడిచేసాను, స్నానం చేసుకుని వచ్చేసాను నీట్గా. ఇంకా సుదర్శన్ అయితే త్వరగా లేపమన్నాడు, ఎందుకంటే ఆఫీస్లో ఏదో వర్క్ ఉందంట, జస్ట్ అలా వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తాను అనేసి అన్నాడు అనమాట. సరే కొంచెం తర్వాత లేపుదామనేసి అనుకున్నా. ఇంకా నైటే నేను శనగలు అవన్నీ నానబెట్టేస్తున్నాను కదా, సో అదేమంటే కుక్కర్లో పెట్టేసుకుందాము అనేసి పెడుతున్నాను. ఇంకా రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను, అదైతే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ యాపిల్ వేసేసింది, దాని తర్వాత మా సుదర్శన్ కూడా లేసేసారు, రెడీ అయిపోయాడు కూడా మా సుదర్శన్. బాయ్ బాబా, తొందరగా వచ్చే. వాళ్ళు భలే తీసుకుంటుంది. రెడ్డికి యాపీకి అయితే హాలిడే ఇచ్చేసారు వరలక్ష్మి వ్రతం అనేసి. ఇంకా మా సుదర్శన్కి అయితే ఆఫీస్ ఉంటుంది కదా, అది ఏదో వర్క్ ఉందంటే, సో అట్లా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్తున్నాడు. ఇంకా ఈ లోపల ఏమంటే నేను సుదర్శన్ వచ్చే లోపల ప్రసాదాలు అన్నీ చేసేద్దాము, దాని తర్వాత సుదర్శన్ వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా ఈరోజు ప్రసాదాలు ఏమంటే నేను లెమన్ రైస్, కర్డ్ రైస్ అంటే దద్దోజనం అంటాం కదా, సో అది, ఇంకా ఈ చెనుగులు, దాని తర్వాత పాయసము, నెక్స్ట్ వచ్చేసి వడలు, ఉద్దిపప్పు వడలు వేద్దాము అనేసి అనుకున్నాను. అన్నీ చేసేస్తాను. ఈ ఉద్దిపప్పు వడల దగ్గరే కొంచెం టెన్షన్ అనమాట. ఆ పిండి కూడా జాగ్రత్తగా రుబ్బుకోవాలి అనేసి, అంటే అది కొంచెం పల్చగా అయిపోయిందంటే చాలా కష్టం అయిపోతుంది కదా, మళ్ళీ వడలు సరిగా రావు, ఆయిల్ అంతా పీల్చుకునేస్తుంది కదా, అందుకని చాలా జాగ్రత్తగా రుబ్బాను. అస్సలు వాటర్ క్వాంటిటీ కొద్దిగా కూడా లేకుండా కొంచెం మంచిగా రుబ్బుకున్నాను, కానీ మరి కొంచెం గట్టిగా ఉన్నాయి, పిండి కొంచెం గట్టిగా ఉంది అనేసి అనిపించింది. బట్ కొంచెం వాటర్ వేసినా మళ్ళీ పల్చగా అయిపోద్దేమో టెన్షన్ వచ్చిందనమాట. ఇంకా రుబ్బేసిన తర్వాత ఇంకా సర్లే తర్వాత పక్కన పెట్టేద్దాము. ఈ వడలు ఏమంటే మా సుదర్శన్ వచ్చిన తర్వాత వేసుకోవడానికి ట్రై చేద్దాము, ఈ లోపలే మిగతావి కంప్లీట్ చేసేసుకుందాము అనేసి అనుకున్నాను. ఏమంటే సుదర్శన్ వస్తే కొంచెం హెల్ప్ చేస్తారు కదా వడల విషయంలో అనేసి అనిపించింది. ఇంకా మీ అందరికి తెలిసిందేగా, మనకి అంటే ఇంట్లో వరలక్ష్మి వ్రతం అన్నట్టుగా ఏముండదు, నార్మల్గా పండగకి పూజ ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకుంటాము. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా ఇష్టమైన వ్లాగ్ అనమాట. అంటే ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ మంచిగా కలర్ఫుల్గా బాగుంటుంది. కానీ నాకు బెంగళూరులో ది ఫేవరెట్ ఫెస్టివల్ ఇది, బాగా చేసుకుంటాను, మంచిగా ఉంటుంది. ఇంకా ఈ లోపల ఏమంటే హ్యాపీకి హెడ్ బాత్ చేసుకొచ్చేసామని చెప్పాను, హెడ్ బాత్ చేసుకొచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ అంతా కుక్ అయిపోయిందిగా, లెమన్ రైస్కి కొద్దిగా, ఇంకా దద్దోజనంకి కొద్దిగా అన్నట్టుగా ఇలా రైస్ ఏమంటే ఆరబెట్టేసి ఉన్నాను అనమాట. ఇంకా లెమన్ రైస్ కలిపేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. నేను నిజంగా చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం అనే ఫెస్టివల్ ఏమంటే నేను ఇక బెంగళూరుకి వచ్చిన తర్వాతే, అది బెంగళూరు రాగానే కాదు, నాకు ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను అనమాట. ఈ పండుగ ఒకటి ఉంటుంది, మంచిగా చేసుకుంటారు, బెంగళూరులో ఈ ఫెస్టివల్ చాలా ఫేమస్, చాలా గ్రాండ్గా, చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయము ఈ ఇక్కడ మేము అపార్ట్మెంట్లో హౌస్ తీసుకున్నాం కదా, అప్పుడే తెలిసింది నాకు. సో అలా ఇంకా ఫెస్టివల్ గురించి కొంచెం స్లోగా మంచిగా తెలుసుకున్నాను, ఎందుకు చేస్తారు, ఏమేమి చేస్తారు, ఏ చేస్తే మంచిది అట్లా అనేసి ఇంకా స్లోగా అని తెలుసుకున్నాను. ఇంకా నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అలా 2 years నుండి నేను ఈ శ్రావణ మాసం కంప్లీట్గా 1 month ఉంటుంది కదా, సో శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యేంత వరకు నాన్ వెజ్ కూడా తినకూడదు అనేసి తెలుసుకున్నాను. సో నాన్ వెజ్ తినకపోతే మంచిదంట, అందుకనేసి ఇంకా తినకుండా ఉంటాను. హ్యాపీ పప్పు నాకు ఎంత హెల్ప్ చేస్తూ ఉందో, ఇంకా రెడ్డి కూడా ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. ఇంకా అప్పుడు పప్పు స్నానానికి వెళ్ళింది అనమాట.
కొంచెం తక్కువ నేను చెప్తున్నాను. వేస్తావా, మిక్స్ చేస్తావా? కొద్దిగా వేసి దీంట్లో. ఇంకా ఈసారి కూడా 5 ఫ్రైడేస్ వచ్చిందంట కదా మనకి శ్రావణ మాసంలో. 5 ఫ్రైడేస్ మనము చేసుకోవచ్చంట. అంటే ఒక్కసారి ఫస్ట్ ఫ్రైడే చేసుకుంటారు కొందరు వరలక్ష్మి వ్రతం, సెకండ్ ఫ్రైడే చేసుకోలేము అన్నవాళ్ళు. సెకండ్ ఫ్రైడే కూడా కుదరలేదంటే 3rd and 4th and 5th అట్లా చేసుకోవచ్చంట. అలా 5 ఫ్రైడేస్ వచ్చాయంట ఈసారి కూడా. అంటే లాస్ట్ టైం కూడా ఇలా సేమ్ 5 ఫ్రైడేస్ ఏమో వచ్చాయి కదా అలా. ఇంకా అప్పటికి 3 ప్రసాదాలు అయిపోయాయి. ఇంకా ఇంతలో టెడ్డీ స్నానం చేసుకొచ్చేసింది, వాడికి ఇంకా డ్రైయర్ పెట్టేస్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా పాయసం స్టార్ట్ చేయాలి. ఇంకా హ్యాపీకి చెప్పాను ముగ్గు వేయరా అని చెప్పేసి. సో వాడు కలర్ఫుల్ ముగ్గు వేస్తాడంట. సరే వేసుకోరా అని చెప్పేసి ఇంకా కలర్స్ ఆ ముగ్గు పిండి అని ఇచ్చేసాను. టెడ్డీకి ఏమంటే అక్కడ దేవుడి గదిలో అంతా పటాలకి అన్నిటికీ పూలు పెట్టేయమని చెప్పాను. ఇంకా ఇక్కడైతే నేను సేమియా పాయసం చేసేస్తున్నాను. ఇంకా మా సుదర్శన్ రాలేదు. సో ఆ లోపల అన్నీ అయిపోవాలి. ఇంకా కావాలంటే వడలు కూడా వేసి పెట్టేద్దాంలే, ఏముంది ఫస్ట్ దేవుడికి వరకు చేసి పెట్టేద్దాము. ఒకవేళ మంచిగా లేదు అంటే మనం టేస్ట్ చేయం కదా, ఇంకా ఎలాగో పిండిలో సాల్ట్ సరిపోయిందో లేదో ఇంకా టేస్ట్ చేయను. సరే దేవుడికి ఫస్ట్ పెట్టేద్దాం, దాని తర్వాత మనకి మళ్ళీ వేడివేడిగా మళ్ళీ వేసుకోవచ్చులే తర్వాత సాల్ట్ ఉందా లేదా అనేసి టేస్ట్ చేసి అనేసి అనుకున్నాను. ఇంకా ఈరోజు ప్రసాదాలు ఏమంటే అరుంధతికి జ్యోతికి వాళ్ళిద్దరికి ఇద్దాము అనేసి అనుకున్నా. కానీ అరుంధతి ఏమంటే ఫ్రైడే సాటర్డే సండే ఈ లాంగ్ వీకెండ్ కదా, ఇంకా లీవ్ వచ్చేసరికి వాళ్ళకి హ్యాపీగా ట్రిప్కి ఏమో వెళ్ళిపోయింది. సో ఇంకా జ్యోతి వాళ్ళు ఉన్నారు, ఇంకా తనకైనా ఇద్దాము ప్రసాదాలు చేసేసుకొని అనేసి, అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఇచ్చి పంపిద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా మా నలుగురికి అయితే నేను ఇంత పాయసము, ఇంత లెమన్ రైస్, అంత చేస్తుంటాను, కొద్దిగా చేస్తాను చాలా, కానీ ఎక్కువ క్వాంటిటీలోనే కావాలనే చేస్తున్నాను. ఇంకా పాయసం కూడా అయిపోయింది చూసారుగా. సో ఇప్పుడేమంటే వడలు వేస్తున్నాను. సో వడ నేనే ట్రై చేస్తున్నాను. పిండి పర్ఫెక్ట్గా ఉంది, కొద్దిగా గట్టిగా అనిపించింది. ఫస్ట్ అది ఫ్రై అయిపోనీలే, గట్టిగా ఉందో లేదో మళ్ళీ తెలుస్తుంది అనేసి అనిపించి వేసేస్తున్నాను. ఒక్క వడ అలా వేయగానే అబ్బా నాకు వడలు వేయడం వచ్చేసింది అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అంటే వడలు వేయడం కొంచెం భయం వేస్తుంది, ప్లస్ కరెక్ట్గా వడలాగా షేప్ వచ్చి మధ్యలో హోల్ పెట్టి వేస్తేనే దాని వడ అనేసి అన్నట్టుగా అనిపిస్తుంది. అది నాకు అసలు ఒకసారి కూడా వేయలేదేమో సరిగ్గా. ఈరోజు చూసారు ఎంత ఈజీగా ఎంత మంచిగా వేసేస్తున్నాను నేను. ఒకటి చేసుకో, వడలు చేసి పెడతాను. వడలు అన్నీ చేసేయాలా? అన్ని కాదు, టేస్ట్ చేయలేదు నేను. జేరికి ఎత్తి పెట్టేసి టేస్ట్ చేసి మళ్ళీ పెడదామని వడల పిండి. వాడి టేస్ట్ సాల్ట్ సరిపోయింది అన్నాడు యాపోర్ట్, కానీ ఎందుకో డౌట్ నాకు. ఇది ఒక్కటి ఎత్తేస్తా బాబా, పూజ అయిపోయినా మళ్ళీ వేసుకుందాం వేడివేడిగా. ఇంకా నేను వడలు వేస్తూ ఉన్నాను, మా సుదర్శన్ వచ్చేసారు కరెక్ట్ టైంకి. అవును బాబా, పూలు మామిడి ఆకులు అమ్మయ్య అనిపించింది. మా సుదర్శన్ రాగానే ఏమంటే ఒక రకంగా ఏమంటారు హ్యాపీగా ఉంటుంది, కొంచెం ధైర్యంగా ఉంటుంది. సుదర్శన్ ఉన్నారులే అనిపించేలాగా అయిపోతుంది అన్నమాట లాస్ట్కి. సుదర్శన్ లేకపోతే ఏదో డల్గా ఉంటుంది హౌస్లో. ఇంకా వడలు కూడా అయిపోయాయి. సో ప్రసాదాలు అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా మేము జస్ట్ అలా శారీ కట్టుకోవాలి, రెడీ అయిపోతే నేను టెడ్డీ హ్యాపీ వాళ్ళిద్దరు రెడీ చేసేసి నేను రెడీ అయిపోతాను. ఇంకా మనం పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో ప్రసాదాలన్నీ చేసి ఏమంటే ఇది ఈ టేబుల్ పైన నీట్గా ఇలా పెట్టాను. ఇంత పెద్ద ప్లేట్స్ లేవన్నమాట, అందుకనేసి ఇంకా తీసుకొచ్చి దాని మీద అట్లే పెట్టాను నేను. ఇంకా ఆ రోజు నేను అస్సలు హడావుడి లేకుండా చాలా కూల్గా చాలా మంచిగా చేసుకున్నాను అన్ని. ఇంకా అక్కడ హ్యాపీ చూసారా ముగ్గు వేస్తూనే ఉంది. ఇంకా బయట మామిడి ఆకులది ఒకటి అక్కడ పెట్టించాను, సుదర్శన్ పెట్టేశాడు అక్కడ గుమ్మం దగ్గర. దాని తర్వాత వచ్చేసి లోపల పూజ గదిలో కూడా ఒకటి పెట్టేశాడు. ఇక్కడ హ్యాపీ ఎంత గ్రేటో చూసారా, హ్యాపీ వరలక్ష్మి వ్రతం అనేసి ఎంత బాగా రాసిందో. అసలు అది చూడగానే నేను షాక్, రే వీడికి ఎలా ఐడియా వచ్చింది అనేసి. ముగ్గు వేసింది అలాగే అది కూడా రాసి పెట్టింది. ఇంక టెడ్డీ హ్యాపీని రెడీ చేసేసి నేను రెడీ అయ్యి వచ్చేసాను. టెడ్డీని ఏమంటే ప్రసాదాలన్నీ ఆ కప్స్లో పెట్టుకున్నాను. ఇంకా హ్యాపీకి వేసిన లంగా జాకెట్ ఏమంటే టెడ్డీది, మీకు గుర్తే ఉంటుంది.
ఇంకా టెడ్డీది ఏమంటే జాతర అప్పుడు తీసుకున్నాము, కొంతసేపు వేసుకుంది అంతే శారీ, ఇంకా అది అట్లే పెట్టేసింది అనేసి ఇంకా అది వేసాను వాడికి హాఫ్ శారీ. ఇంకా నా శారీ ఏమంటే మా సుదర్శన్ కొనిచ్చాడు నాకు ఊటీకి వెళ్ళినప్పుడు, అది రీసెంట్ వ్లాగ్స్లో కూడా మీతో షేర్ చేశాను. సో ఆ శారీ కట్టుకున్నాను, ఇదే అనమాట ఆ శారీ. ఇంకా ఈ శారీ గురించి ఒకటి ఉంది, చూస్తూ ఉండండి చెప్తాను. పెడతాం కదా బుజ్జి, అది దాంట్లో తీసుకుని కొనుక్కోవచ్చు. మా సుదర్శన్ ఏమంటే నేను ఒక 1 వీక్ నుండి అడుగుతున్నాను, బాబా ఏదైనా గోల్డ్ కొనివా వరలక్ష్మి వ్రతం అప్పుడు అలా పెట్టుకుంటాను దేవుడి దగ్గర అనేసి. ఆహా కొనిలేదు మా సుదర్శన్. ఇంకా మనీ తెచ్చిచ్చాడు అనమాట దేవుడి దగ్గర పెట్టమనేసి. హ్యాపీ అశోక, ఇంతకుముందు ఏం చేస్తాను తెలుసా, జేజీ ముందర వెళ్ళి గుగ్గిలు తింటానింది, తిని యూ వాంట్ సమ్ అని జేజీ దగ్గర పెట్టి తినేస్తా ఉంది అశోక. చూడు ఇంకా తామర పువ్వులో లక్ష్మీదేవిని పెట్టుకుంటాను, ఇది నాకు చాలా నచ్చుతుంది. నువ్వు జేజ్ గురించి మాట్లాడు, స్ట్రైస్ ఇవ్వకుండా జేజ్ అన్నం పెట్టుకుంటావు, జేజ్ గురించి థింక్ చేస్తుంటారు ఈ టైంలో. దండం పెట్టుకోవాలి. బాగా కొట్టు, బాగా పెట్టు, దండం పెట్టుకో, బాగా పెట్టు. చదువు మంచిగా రావాలి. సో వరలక్ష్మి వ్రతం పూజ అయితే మంచిగా అయిపోయింది, భలే హ్యాపీ అనిపించింది. అన్నీ అనుకున్నట్టు జరిగిందనమాట ఇప్పటి వరకు. ఇంట్లో పూజ ఫస్ట్ అయిపోతేనే కదా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. ఇంకోటి ఏమంటే అది కొత్త గాజులు కాదు, పాతవే. అదేమంటే మనము గాజులు అవి ఏదైనా మనం ఆల్రెడీ ఉన్నదే దేవుడి దగ్గర పెట్టాలి, కొనుక్కొనే పెట్టాలని లేదు, ఏదైనా ఉంటే కూడా పెట్టచ్చు అంట. అదేమంటే పసుపు నీళ్ళు జస్ట్ అలా కడిగేసి పెట్టుకోవచ్చు అంట. సో అలా ఇంకా హ్యాపీ అట్లుండు. వేసుకున్నావా? ఏమది వేసుకోరా మంచిగా, అది పట్టట్లేదు. వద్దులే నాన్న, బాబా వారికి రింగ్స్ పట్టట్లేదు బాబా, నా రింగ్స్ బాబా. సరే ఉండండి రా, ఫోటో తీసి. ఇంకా ఇక నాకు అనిపించింది చెప్తున్నా, అప్పుడు ఊటీలో మా సుదర్శన్ ఈ శారీ కొనిస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను, నాకు ఈ శారీ కలర్ ఉంది కదా నచ్చలేదనమాట. కానీ టెడ్డీ భలే ఉందండి, సుదర్శన్ కూడా భలే ఉందని, సరే ఇష్టంగా తీసిస్తున్నారు కదా అని చెప్పేసి నాకు కూడా నచ్చింది అని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, ఈరోజు నాకు ఎంత నచ్చేసిందో ఈ శారీ అయితే, అసలు ఎంత బాగుంది ఏంటి ఈ శారీ అనేసి. అక్కడ చూస్తే నచ్చలేదు, ఇక్కడ ఇప్పుడు కట్టుకున్నాక నాకు నచ్చింది అనమాట శారీ, చాలా బాగుంది అనిపించింది. సో కొన్ని శారీస్ ఉంటాయి కదా చూస్తే మనకి
మనకు నచ్చవు, కట్టుకుంటే చాలా బాగుంటాయి. సో అట్లాంటి దాంట్లో ఇది ఒక శారీ. ఇంకా ఫస్ట్ అయితే నేను యాపీకి టెడ్డీకి వాయనం ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా యాపీకి ఇస్తూ ఉంటాను కదా, చిన్నగా ఉండింది లాస్ట్ 2 years నుండి, ఇప్పుడు కొంచెం పెద్దదిగా అనిపిస్తూ ఉంది హ్యాపీ నాకు. ఇంకా ఇక్కడ మొహం ఎందుకంటే అలా పెట్టుకొని గమ్ము కూర్చోంది. ఆ డ్రెస్ ఫస్ట్ తీసేయాలంట, ఉండుండ్రా ఇది అయిపోయినాక తీసేద్దు అనేసి అని బలవంతం కూర్చోపెట్టాను. సో వీడు కొంచెం కనిపిస్తాడనేసి చిన్న చైర్ వేసాను వీడి కోసము. టెడ్డీకి ఏమంటే కొంచెం పెద్ద చైర్ వేసాను. ఇంకా ఈ రోజు నేను వ్లాగ్ పెట్టే రోజు కూడా ఫ్రైడే కదా, 3rd Friday, ఇంకా పౌర్ణమి కూడా అంట. సో ఈ రోజు వచ్చే ఫ్రైడే ఇంకా మంచిదంట. అంటే వరలక్ష్మి వ్రతం ఎవరెవరు చేసుకోలేదో ఈరోజు చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుందంట అసలు. ఇంకా నేనేమంటే ఈరోజు నార్మల్గా పూజ చేసుకుందాము, దీపం పెట్టుకుందాం ఇంట్లో అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా పాపం పిల్లలు ఇంకా మా సుదర్శన్ ఎవరు తినలేదు కదా, పొద్దు నుండి తినలేదు. ఇంకా పూజ అయిపోయిందిగా, ఇంకా ఆకలేస్తూ ఉంటుంది. అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే నేను అక్కడ నా ఫ్రెండ్స్కి ప్రసాదం ఇచ్చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నింది అన్నిట్లో, అందుకే సాల్ట్ వేసి బాగా కలుపుతూ ఉన్నాను. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, దాని తర్వాత మనం తినేసేయచ్చు అనేసి. వడలేసారా ఇంకా అవుతున్నాయా? ఏం బా అంతగా తెల్లగా ఉన్నాయి. దీంట్లో వేయాలి సెకండ్ టైం. సరే అప్పుడు పెట్టిద్దాం కదా దీంట్లో. సో చూసారా ఇవన్నీ పెట్టి ఇచ్చాను. ఇంకా తనని నేను ఈవినింగ్ రమ్మని చెప్పాను ఇంటికి. అన్ని టేస్ట్ చేస్తారంటే వాడు తప్ప డార్క్ అయిపోయిందంటే ఆపొద్దు బల్ల ఉంది. మీరు చూపించలేదు వీడియో ఇంకా కారం కూడా చేస్తున్నాను అనమాట నేను. సో వడలు కారం ఎంత ఎమ్మిగా ఉందో అసలు భలే ఉంది. దద్దోజనం కొంచెం గట్టిగా ఉండింది, కొంచెం వాటర్ వేసుకొనేసి తినేసాము, బాగుండింది. ఇంకొకటి ఏమంటే అన్నీ బాగున్నాయి, ఒకటి బాగాలేదు ఒకటి బాగుంది అని కాదు, నేను చేసినవి అన్నీ బాగున్నాయి. సాల్ట్ ఎలాగో కొద్దిగా తక్కువ అవుతుందిగా టేస్ట్ చేయకుండా చేయడం, పులుపు మాత్రం ఎక్కువ ఏం కాలేదు లెమన్ రైస్లో. ఇంకా వడలో కూడా సాల్ట్ కరెక్ట్గా ఉండిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఇంకా తాంబూలాలు ఇవ్వాలి కదా, అదే వాయనం ఇవ్వాలి కదా, అందరూ వస్తారు. అంటే ఇక్కడ కమ్యూనిటీలో వర్క్ చేసే వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు కదా ఎవ్రీ ఇయర్. సో వాళ్ళందరినీ ఇంకా వస్తారనమాట. నేను వాళ్ళని 3 o'clockకి రమ్మన్నాను. సో అప్పుడైతే వాళ్ళకి కూడా వాళ్ళ వర్క్ అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళే టైం అనమాట. సో అప్పుడైతే వాళ్ళు పాపం ఫ్రీగా ఉంటారు, అప్పుడు వచ్చి తీసుకోండి అని చెప్పాను. ఇంకోటి ఏమంటే మన వ్లాగ్ పెట్టే టైం కూడా 3 కాబట్టి 3 PM. సో అందుకనేసి ఆ టైం నాకెందుకో ఇష్టం, సో అప్పుడు ఇద్దాము అనేసి అనిపించింది. ఇంకా లాస్ట్ వ్లాగ్ చూసారంటే నేను నైటే బ్యాగ్లో శారీస్ ఒకటి పెట్టాను. ఇంకా ఈ తాంబూలం అన్నీ ఏమంటే వాళ్ళు వచ్చే ముందు పెట్టి నీట్గా, అది పూజకి ముందు పెట్టి నీట్గా ఇద్దాంలే అనేసి అనుకున్నాను అనమాట. సో అవన్నీ ఇప్పుడు పెట్టేస్తున్నాను బ్యాగ్లో నీట్గా పెట్టేసామనుకోండి. ఇంకా ఇదొక వర్కే నాకు ఉంది, తర్వాత లంచ్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి. అందుకనేసి ఇంక ఇవన్నీ ఫస్ట్ సెట్ చేసేసుకుందాం అనేసి ఇంక ఇవన్నీ నీట్గా పెట్టేశాను అనమాట. ఇలా అంటే వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇలా ఈజీగా ఇచ్చేసేయచ్చు. ఇంకొకటి ఏమంటే దీంట్లో మనీ పెట్టాలి. మా సుదర్శన్ నిద్రపోతున్నాడు, సరే మా సుదర్శన్ లేచిన తర్వాత ఇంకా మనీ అడిగి అప్పుడు పెడదాంలే అనేసి అనుకున్నాను. పాపం టయర్డ్ అయిపోయారు ముగ్గురు, తొందరగా లేసేసారు కదా. టెడ్డీ అప్పి పడుకున్నారు, మా సుదర్శన్ కొద్దిసేపు పడుకున్నాడు. నేనైతే అసలు ఆ రోజు టయర్డే అవ్వలేదు, ఇంకా ఎంత పనైనా చేస్తానేమో అలా ఉన్నాను, అంత యాక్టివ్గా ఉన్నాను. అసలు నేను మధ్యాహ్నం మళ్ళీ ఇలా వంట చేస్తాను, అదే శారీ కట్టుకొనే వంట చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇంకా సాంబార్ చేసేద్దాము, డ్రమ్ స్టిక్స్ ఉన్నాయన్నమాట. సో డ్రమ్ స్టిక్స్ సాంబార్ చేసేద్దాము, అన్నం చేసేద్దాము, వడలు ఉన్నాయి కదా నంచుకొని తినేసేయచ్చు అనేసి అనుకొని ఇంకా వాళ్ళు నిద్రపోతున్నారుగా, వాళ్ళు వేసే లోపల చేసేద్దాం అనేసి. ఏమంటే వాళ్ళు ఇప్పుడు లెమన్ రైస్, కర్డ్ రైస్ అవన్నీ ప్రసాదాలు ఏమంటే కొద్దిగా తిన్నారనమాట, సాటిస్ఫాక్షన్గా లేరు తిని. సో నాకు తెలుసు మళ్ళీ వీళ్ళకి ఆకలేస్తుంది అనేసి ఇంకా మా సుదర్శన్ లేసేసాడు. ఇంతలో వాటర్ ఏమంటే అది వేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అలా ఆ రోజు మళ్ళీ అన్నం చేసేసి డ్రమ్ స్టిక్ సాంబార్ అయితే చేసేసాను. ఆ రోజు ఎంత ఎమ్మిగా ఉండిందో డ్రమ్ స్టిక్ సాంబార్ అసలు. ఇంకా ఇక్కడ ఏమంటే నేను ఆల్రెడీ బ్యాగ్స్లో పెట్టేశాను బాబా అనేసి మా సుదర్శన్ కానీ చూపిస్తే మా సుదర్శన్ ఏం చెప్పాడు, అలా బ్యాగ్స్లో ఆల్రెడీ పెట్టేసి ఇవ్వద్దు బుజ్జు, ఆ బ్యాగ్ పైన ఇలా శారీ పైన తాంబూలం అంతా పెట్టి ఇస్తే బాగుంటుంది అనేసి అన్నాడు. సో ఇంకా మళ్ళీ ఆ బ్యాగ్లో అన్నిటివి అన్ని తీసేసి ఇంక ఇలా పెడుతున్నాం అనమాట పైన.
మా సుదర్శన్కి ఏమంటే అంతా బాగుందంట, గుగ్గిళ్ళు డబ్బా బాగాలేదంట. ఇంకా నేను అది జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అది ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. అది నాకు దొరకలేదనమాట. అందుకనేసి ఇంకా బాక్సెస్లో పెట్టాను. కొంచెం ఎక్కువ పెడదామనేసి ఆ బాక్స్లో పెట్టాను. ఇంకా పాపం వాళ్ళందరూ కరెక్ట్ టైంకి వచ్చేసారు. నేను అన్నాను, మా సుదర్శన్ అడిగాను, బాబా నాకు 2 మ్యాట్స్ తెచ్చి బాబా, అందరూ వచ్చినప్పుడు కింద కూర్చుంటారు కదా, వాళ్ళకి మ్యాట్స్ వేస్తాను అంటే, సరే పూజ అన్నాడు. ఇక్కడే చిన్నసంద్రాల్లోనే దొరుకుతాయి. కానీ ఆ రోజు పాపం మా సుదర్శన్ మర్చిపోయాడు, తీసుకురాలేకపోయాడు. నేను మళ్ళీ గుర్తుకొచ్చింది. ఫస్ట్ అయితే అందరు దేవుడు దండం పెట్టుకుంటున్నారు. మీరు వదిలేకి పెట్టండి. లక్ష్మీనే కాపాడు మేడం. తీసేయండి కాదు మేడం, మేము చెప్తాలేదే, తీసిందావని కాదు చెప్తాలేదే. మన కూతురు మేము సాగు పండుతున్నాడు. అదే నేను చెప్పాలి. వాళ్ళ బ్యాగ్లో పెట్టిస్తాను. నేను అన్నీ ఉల్టా పనులు చేస్తుంటానబ్బా అనేసి అనుకున్నాను. ఫస్ట్ వాళ్ళకి రాగానే పసుపు కుంకుమ పూసి కదా తాంబూలాలు ఇవ్వాలి. ఫస్ట్ అది ఇచ్చేస్తాను. అది ఎప్పుడెప్పుడు ఇద్దామనేసి ఉంటాను నేను అసలు. పెట్టండి మేడం, తిని నేను పెట్టాలన్నారే మరచిపోయింది. ఆశీర్వదించి తీసుకోండి. ఏంటి బియ్యం నేను పుట్టినరోజు దగ్గర చెక్కించుకునే ఈడే తీసుకోండి మేడం. నా లీడర్ ఆ రోజు బర్త్డే రోజు లేదు, అందుకే ఈ రోజు బర్త్డే రోజు అబ్సెంట్. ఇట్లా నేను ప్రతి వరలక్ష్మికి ఇచ్చేలాగా నన్ను దీవించాను. సరే మేడం. పడుకునే పాపం నేను కూర్చోపెట్టా, మీరు అందరూ వస్తారనేసి. చిన్న పాప వేసింది. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్స్ మేడం. నేను థ్యాంక్ యూ చెప్పాను. అబ్బా, వాళ్ళు వచ్చి వెళ్ళేసరికి ఎంత హ్యాపీగా ఉండిందో, నాకు బ్లెస్డ్ అనిపించింది అసలు. ఇక్కడితో వెళ్ళిపోయారు అందరూ, మంచిగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. 2 అబ్సెంట్ అంట ఈరోజు, వాళ్ళకి కూడా ఇచ్చి పంపించేసాను. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో
ఇంట్లో పూజ ఒకటి అయిపోయింది, 1 స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళందరూ వచ్చి వెళ్ళారు కదా, సో అదొకటి. ఇంకా తినేమంటే సెక్యూరిటీకి హెడ్ అనమాట. సో తనని మళ్ళీ రమ్మని చెప్పి పిలిచాను. అదేమంటే తను కొంచెం ఫ్రీ టైం చూసుకొని రావాలి కదా, సో కొంచెం తర్వాత మళ్ళీ వచ్చిందనమాట తను. ఇంకా టెడ్డీ హ్యాపీ, సుదర్శన్కి ఫుల్ ఆకలి అయిపోయింది ఇప్పుడు. బాగుందా డెడ్డా? సాంబారు వడలు నంచుకొని తిందాము అనుకున్నాను, కానీ సాంబార్ మురుకులు నంచుకొని తిందాము. మా బాబాయ్ వాళ్ళు పంపించారు కదా ఆ మురుకులు, ఇంకా టేస్టీగా ఉన్నాయి అప్పుడు. అది ఎంత వర్షం పడుతుందో అసలు ఇద్దరివి. బాగా పెట్టా ఇది కనిపించట్లేదు, బాగాలేదు బాబా. ఇంకా నేను ఈరోజు అరిటాకుల్లో తినాలి, సుదర్శన్ చాలా ఇష్టము ఇలా తినాలని చెప్పేసి అదే పనిగా తెప్పించాను, కానీ మర్చిపోయాను. స్వీట్స్ తెప్పించుకున్నాడు అండి, నాకు ఇష్టం. ఇప్పుడు అమ్మ నేను తినను, థ్రోట్ ఇన్ఫెక్షన్. వద్దు వద్దు, వాడికి కూడా ఏదో ఒక నాకు వద్దు బాబా. 2 ఎత్తి పెట్టు బాబా, అమ్మాయికి ఇస్తా జ్యోతి వస్తే. బాబా ఏదో అయిపోద్దేమో అంటే. జనరేషన్స్ వస్తుందన్న తరతరాల శారీ అది. బాబా నువ్వు ఎవరిలాగో చెప్పావు తరతరాల అన్నట్టు. కళ్యాణ్ జ్యువెలరీ, లలిత జ్యువెలర్స్, అది కళ్యాణ్ అంట. ఇచ్చుడు బాబా తరతరాల శారీ అనేసి, ఇది మంచిగా ఎక్కడైనా మంచిగా కుచ్చులు వేపించుకుందాం అనేసి జిగ్జాగ్ చేయించుకోలేదు. ఎందుకు పెట్టుకోవట్లేదు? మార్నింగ్ నుండి ఉన్నా దీంట్లోనే, అసలు ఏ శారీలో ఎప్పుడైనా ఉన్నానా? కట్టుకోలేదు అంటారంట, తెల్లవారితో 5 నుంచి ఈ శారీలోనే ఉందిరా. 5 నుండి కాదు, ఓ మొన్న కూడా ఆగస్ట్ 15th కూడా కట్టేసుకున్నా కదా. 5 to 5 వరకు ఉంటావు కదా, 7 వరకు. 7 to 7 జ్యోతి వస్తుంది కదా, జ్యోతి ఎండ్ జ్యోతితో. తరతరాల శారీ అండి నాది ఇది. ఇది ఎవరికి ఇవ్వాలి? తరతరాలు అంటే ఎవరికి ఇవ్వాలరా? మీ ఇద్దరికి ఎవరికి కావాలరా ఈ శారీ? నాకు తెలుసురా బాబా, వాళ్ళకి కావాలంట ఈ శారీ. అబ్బో నీ దగ్గర నుండి ఇంకొక తరానికి వెళ్ళదంట్రా. అమ్మ వెయిటింగ్ అండి, తాంబూలంకి వెళ్ళాలి. ఒకరు 4కి రమ్మన్నారు, ఒకరు 5కి రమ్మన్నారు, ఇద్దరు 5కి రమ్మన్నారు, ఒకరు 6 తర్వాత రమ్మన్నారు. మార్నింగ్ ఒకరు పిలిచారు, వెళ్ళలేకపోయాను. ఆ టైం కుదిరే టైం కాదు. ఎంత డార్క్గా ఉంది సార్. ఇంకా ఇప్పుడే వెళ్ళేసి వచ్చేస్తాను బాబా నేను అనేసి 4 అయిపోయింది, 4:20 అట్లా. ఇంకా స్నేహ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. అక్కడ దేవుడు పల్లె ఉన్నారు, దండం పెట్టుకున్నాను. హాయ్ ఆదిత్య, స్నేహ వాళ్ళ బాబు అనమాట ఆదిత్య. నాకు అక్కడ హెల్ప్ చేస్తున్నాడు, వీడియో తీసిస్తున్నాడు పాపం. స్నేహ వాళ్ళ ఇంటికి ఎవ్రీ టైం నేను ఫస్ట్ వెళ్ళిపోతాను అనమాట. నేనే ఫస్ట్ వాళ్ళకి ఏమంటారు తాంబూలం తీసుకోవడానికి వెళ్ళి ఉంటాను అనమాట. లాస్ట్ టైం కూడా నేనే ఫస్ట్ వచ్చాను. వెయిట్ ఇంకా ఈ ఆంటీ వచ్చేసి స్నేహ వాళ్ళ అత్తయ్య అనమాట. మా సుదర్శన్ చెప్పా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా బాబా, ఉండు టీ పెడతా రాగానే అనేసి. లేదు ఉండలేకపోయాడు, మా సుదర్శన్ వెళ్ళిపోయాడు టీ ఆడడానికి. ఇంకా నేను ఒకదాన్నే టీ పెట్టుకున్నాను అనమాట. సో టీ తాగుదాం అనేసి కొంతసేపు, మళ్ళీ ఇంకొక దగ్గర వెళ్ళాలి. సో టీ తాగేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ అమ్మవారు చూసారా ఎంత బాగున్నారు. ప్రత్యూష వాళ్ళ ఇంటికి వచ్చాను. పెట్టుకుంటారు, సో అదే బయట పట్టాలి కదా. You are on full video.
బ్యూటిఫుల్ సారీ. యా. ఆంటీ వచ్చేసి ప్రత్యూష వాళ్ళ అమ్మమ్మ సుఖీలు చేశారంట, నేను చేయలేదు ఈరోజు, హ్యాపీకి ఇష్టం అనేసి ఇంక ఇచ్చి పంపించారు. ఇంకా ఇంటికి వచ్చేసాను. మళ్ళీ మా సుదర్శన్కి ఫోన్ చేస్తానని చెప్పాను అనమాట, ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. ఇంకా లాస్ట్ టైం కూడా సంగీతాన్ని రమ్మని ఇచ్చాను కదా, ఈ సగం సంగీతాన్ని మర్చిపోకుండా రమ్మని చెప్పాను. పాపం సంగీతకి ఈ మధ్య అంటే యాక్సిడెంట్ అయిందంట, వాళ్ళ హస్బెండ్కి తనకి ఇద్దరికి. అదే చెప్తా ఉంది, అన్ని దెబ్బలు అక్క, నాకు హెల్త్ బాగుండడం లేదు, ఇక్కడ మానేసినప్పటి నుండి నాకు ఏమీ బాగాలేదక్క అనేసి పాపం అంటా ఉంది. ఇంకా అలా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత 6:30 ఆ టైంలో అనమాట సుదర్శన్ రమ్మని చెప్పి కాల్ చేశాను. పాపం అలసిపోయాడు, ఆడి ఆడి వచ్చాడు ఎలాగో. కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అప్పుడు మీకు చూపించాను కదా, కళ్యాణి ఫస్ట్ టైం కళ్యాణి దగ్గరికి వెళ్ళింది ఫస్ట్ టైం బాబా తాంబూలం తీసుకురా, వాయనం తీసుకురా. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా, 2 years తర్వాత వెళ్తున్నా. కళ్యాణి అంటే మన సబ్స్క్రైబర్ అనమాట, సబ్స్క్రైబర్ మళ్ళీ ఫ్రెండ్ అయిపోయింది. దాని తర్వాత నాకు ఇలా తాంబూలం తీసుకుని వెళ్దురా ఆశ అని చెప్పేసి ఇంటికి పిలిచింది. సో ఫస్ట్ టైం అప్పుడు నాకు భలే హ్యాపీ అనిపించింది, చాలా కొత్తగా కూడా అనిపించింది. తనే అనమాట కళ్యాణి, ఫస్ట్ టైం నాకు శారీ కూడా పెట్టింది. ఇంకా కళ్యాణి వాళ్ళ పాప ధన్య ఇంకా మన టెడ్డీ ఇద్దరు ఒకే క్లాసు ఒకే స్కూల్, అంటే సెక్షన్స్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు తను 11th గ్రేడ్లో తను వేరే బ్రాంచ్ తీసుకుంది. ఇంకా నేను కళ్యాణి అయితే రోజు కలుస్తూనే ఉంటాం. టెడ్డీ కోసం పికప్కి వెళ్తా కదా, అప్పుడు కళ్యాణి కూడా వచ్చి ఉంటుంది, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం అక్కడ కొంతసేపు. ఇంకా నాకు ఫస్ట్ ఇన్విటేషన్ తాంబూలానికి కళ్యాణి అనమాట, 1 month బిఫోరే పిలిచేసింది. ఏం పెడుతున్నావు కళ్యాణి? అయ్యో, కళ్యాణి ఏమంటే సుఖీలు వడలు పంపించింది పెట్టి. ఇంకా ఒక్కసారి అయితే పునుగులు బోండాలు చిన్న చిన్నవిగా అన్నీ చేసి హాట్ బాక్స్ నిండా తెచ్చిచ్చిందో, ఎంత టేస్టీగా ఉన్నాయో. తానే అనమాట జ్యోతి, పొద్దున కదా తనేమంటే నార్త్ ఇండియన్, వాళ్ళకి ఇదంతా ఏం ఉండదు. ఫస్ట్ టైం అనమాట తను చూడడం, ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట నేను ఒక్కరికి నేర్పించడం. వావ్. చంద్రిక వాళ్ళ ఇంటికి వచ్చేసాను, మన అపార్ట్మెంట్లోనే. తినే అనమాట చంద్రిక. ఇంకా పక్కన కీర్తి, రీసెంట్గా చూపించాను మీకు, పూజారి అన్న వాళ్ళ. ఆ రోజైతే ఇక్కడ మన అపార్ట్మెంట్ అంతా ఎంత కలకలగా ఉండిందో, అందరూ ఒకరింటికి వెళ్తూనే ఉన్నారు. తిను విద్య వాళ్ళ ఇంటికి అనమాట మార్నింగ్ పిలిచినప్పుడు వెళ్ళలేకపోయాను తాంబూలానికి. ఇంకా అక్కడ కనిపించి ఇప్పుడు నీకు టైం ఉంటే రా వెళ్దాము అని, అంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు ఫస్ట్ మన అపార్ట్మెంట్లోనే, కానీ ఇప్పుడు వేరే అపార్ట్మెంట్లో ఉన్నారు. సో అక్కడికి రమ్మనేసి పిలిచారు. ఇంకా సరే అనేసి ఇంకా ఇంటికి వెళ్ళి సుదర్శన్ ఒకసారి అడిగి మళ్ళీ చెప్దామనేసి ఇంకా వచ్చేసాను అనమాట ఇంటికి. ఇంకా రాగానే డిన్నర్, వీళ్ళ పాపం ఆకలేస్తుంది రెడీ హ్యాపీకి, ఇంకా ఉప్మా చేద్దామనేసి ఇంకా ఫస్ట్ అయితే ఉప్మా చేసేస్తా ఉన్నాను. ఇంకా సుదర్శన్ అడిగాను, బాబా తను పిలిచింది తీసుకెళ్తుంది అంటున్నాను వాళ్ళ ఇంటికి అనేసి, అంటే ఎందుకు లేబుజు లొకేషన్ పంపించామను మన ఇద్దరం వెళ్దాము అనేసి అన్నాడు. సో అట్లా వీళ్ళిద్దరికి ఫస్ట్ అయితే ఉప్మా పెట్టేసి ఇంకా మళ్ళీ నేను సుదర్శన్ బయలుదేరుతున్నాము. లాస్ట్ నేను జ్యోతితో ఎండ్ అయిపోతుంది అనుకున్నాను, కానీ విద్య వాళ్ళ హౌస్కి వెళ్తున్నాను. అసలు ఈరోజు వెళ్ళనేమో నాకు పొద్దు నుండి అనిపిస్తూ ఉండింది, అంటే మనకి ఎవరైనా పిలిచారనుకో. ఇక్కడ చూస్తున్నారా అమ్మవారి టెంపుల్, ఎవ్రీ టైం చూపిస్తూ ఉంటాను. లాస్ట్ వ్లాగ్లో చూపించాను, పెయింటింగ్ వేస్తున్నాడు వరలక్ష్మి వ్రతం అనేసి అన్నానే, ఎంత బాగుందో. ఇంకా ఎవరైనా మనకి ఇలా వాయనం తీసుకోవడానికి రండి అని పిలిచినప్పుడు వెళ్ళలేకపోయాం అనుకోండి, అలా వెళ్ళకుండా ఉండకూడదంట ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత కుదరలేదు అస్సలు అన్నప్పుడు వెళ్ళకుండా ఉండొచ్చంట. నాకు ఎక్కడో గిల్ట్గా ఉండింది, అరే నేను వెళ్ళలేదే, విద్య పిలిచింది వెళ్ళలేకపోయానే అనేసి అనుకుంటూనే ఉన్నా మనసులో ఎక్కడో. సో ఇంకా అలా చంద్రిక వాళ్ళ ఇంట్లో విద్య కనిపించడం, మళ్ళీ నన్ను ఇన్వైట్ చేయడము, ఇంకా మళ్ళీ ఇక్కడ సుదర్శన్ కింద ఉన్నారు. ఆ పాపని మీరు మన బ్లాగ్లో చూసే ఉంటారు, వాకింగ్కి వెళ్తున్నప్పుడు చూపిస్తూ ఉంటాను. మార్నింగ్ 11 to 2 ఆ మధ్యలో రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేసింది అనమాట తను. అందరు మన అపార్ట్మెంట్లో చాలా మంది అందరు వెళ్ళున్నారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. సో అలా ఈరోజు విద్య వాళ్ళ ఇంటికి లాస్ట్ వెళ్ళి వస్తున్నాను నేను.
సో అంతే అనమాట. అక్కడితో అందరి దగ్గర వెళ్ళి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాను. ఇంకా మా సుదర్శన్ అడిగాను, బాబా అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగి వెళ్దామంటే అక్కడ ప్లేస్ లేదు బుజ్జు కార్ పెట్టుకోవడానికి అన్నాడు. కానీ లాస్ట్కి ఇలా అమ్మవారి టెంపుల్కి వచ్చాను. ఎంత బాగున్నారో చూసారా అసలు. పొద్దు నుండి ఒక్కొక్క స్టెప్ వైజ్ వస్తూ ఉన్నా కదా, ఇప్పుడు లాస్ట్ అయితే అబ్బా ఎంత బ్లెస్డ్ అనిపించిందో నాకు. ఇక్కడ అసలు ఈ గుడికి వస్తాననేసే అనుకోలేదు, ప్రసాదం తింటాననేసే అనుకోలేదు. ఎంత బాగా అనిపించింది. జ్యోతి చెప్పా కదా, జ్యోతి వాళ్ళు వెళ్ళేసి వచ్చారంట మధ్యాహ్నం టెంపుల్కి. పలావ్ రైస్ పెట్టారు, చాలా బాగుండింది, అక్కడే మా లంచ్ అయిపోయింది అని చెప్పింది. నాకు అప్పుడు ఒక సెకండ్ ఎక్కడ నాకు తినాలి అనిపించింది పలావ్ రైస్. ఇంకా అరే నేను టెంపుల్కి వెళ్ళి ఉంటే బాగుండేది, ఇక్కడే కదా అనేసి అనిపించింది ఎక్కడో. కానీ వెళ్ళలేను అనేసి తెలుసు, కానీ అదేందో అది కూడా కుదిరిపోయింది. ఇంకా ఇంటికి రాగానే శారీ మార్చుకుందాం అనుకున్నా, కానీ సడన్గా గుర్తుకొచ్చింది పసుపు తాడు కట్టుకోవాలి అని. ఇంకా అమ్మవారి దగ్గర దారం పెట్టుకున్నాను, పసుపు దారం అది కట్టేసుకున్నాను. ఇంకా 2 దారం అక్కడే ఉన్నాయి పెట్టున్నాను. దాని తర్వాత మా సుదర్శన్ డబ్బులు ఇచ్చాడు కదా, అవి చూసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ టెడ్డీ యాప్కి ఇద్దరికి చూపిస్తున్నాను, బాబా ఇచ్చాడా డబ్బులు, ఏమైనా కొనుక్కోవచ్చు అంట అనేసి. సో ఈసారి వరలక్ష్మి వ్రతం లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చేసుకుంటున్నట్టే చాలా బాగా, అంటే ఒక్కొక్క ఇయర్ కొంచెం అప్గ్రేడ్ అవుతున్నాను అనిపించింది నేర్చుకోవడంలో, కొంచెం ఏమంటారు యాక్టివ్నెస్లో. సో కొంచెం ఫాస్ట్గా చేసుకోవడంలో పనులు అన్నిట్లో కొంచెం మంచిగా ఉన్నాను, అప్గ్రేడ్ అయ్యాను అనేసి అనిపించింది ఈ ఇయర్తో మాత్రం. ఇంకా ఇవన్నీ ఏమంటే నాకు వచ్చిన వాయనాలు అనమాట. మీకు గుర్తుందో లేదో, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అన్నా బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నా చాలా ఇష్టం అంటూ ఉంటాను. ఈ పండగ తెలియక ముందు నుండి అనేదాన్ని. నేను బ్లెస్డ్ అనిపించింది. మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. సో ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.